అందరికీ నమస్కారం అండి. 2025 త్రినేత్రుని మేళ. ఈ త్రినాథుడు మేళ అనేది చక్కగా త్రిమూర్తుల వారిని ఆవాహన చేసుకోవడానికి కార్తీక మాసంలో చేసిన అతి పవిత్రమైన ఒక పూజ. అది ఎలా అంటే చక్కగా కొబ్బరికాయలు తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని చక్కగా అలానే గ్లాసులో చెంబులో ఇత్తడివి ఏవైనా తీసుకుని వాటిని కూడా శుభ్రం చేసుకుని వాటికి బొట్టులు పెట్టుకుని అలా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుని అందులో చక్కగా తీసుకొచ్చిన నీళ్లు పోయాలి. ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి. ఏది ఉన్నా లేకపోయినా మర్రి చెట్టు ఆకులు ఉండాలండి. మర్రి చెట్టు ఆకులు వేర్లు తెచ్చుకుని ఆ మర్రి చెట్టు ఆకులకి చక్కగా గ్రంథం రాసి బొట్లు పెట్టి ఆ ఆకులని నీళ్ళల్లోని చక్కగా ఆ చెంబులోనో గ్లాసులోనో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత అందులో గంధము అక్షింతలో వేసి త్రినాథ స్వామిని ఆహ్వానిస్తున్నాము అని చెప్పి బ్రహ్మదేవుడిది ఒకటి, విష్ణుమూర్తిది ఒకటి, మహేశ్వరుడికి ఒకటి, అదిగోండి అలా వేర్లు కూడా చక్కగా వేర్లు కూడా మనం అందులో కలశం పెట్టబోయిన దానిలో ఆ వేర్లు కూడా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేయాలి. చక్కగా అలా పెట్టిన తర్వాత అందులో చక్కగా ఆ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుని ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు చక్కగా అలంకరించుకొని స్వామివారికి ఆకులు చెక్కలు అరటిపళ్ళు పెట్టి వీటన్నిటికీ మించి చల్లగా ఉండాలి అంటే చిమ్మిడి దీపాలు పెట్టాలండి. బియ్యం పిండి కొంచెం బెల్లం పాలు వేసి వాటిని ప్రమ్మిదలుగా కూడా చేసుకుని వాటిని పెట్టి త్రిమూర్తుల వారి మేళాకి చక్కగా బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని వారిని పెట్టుకుని పూజ చేసి పూజ అనంతరం కథ చదివిన తర్వాత కథ పూర్తయిన తర్వాత చక్కగా ప్రసాదాలు తీసుకోవాలి. త్రినాథుని మేళాకి ప్రసాదాలు అంటే ఆకులు ఒక్కలు చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ అయిన తర్వాత కథ పూర్తయిన తర్వాత కొంచెం అగ్గి తీసుకొని దానిలో ఖచ్చితంగా గంజాయి వేయాలి. దీపాలు ప్రతి దీపానికి చక్కగా కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. గంజాయి సమర్పించాలి. స్వామివారి పూజకి గంజాయి లేకపోతే పూజ పూర్తినే కాదు. కాబట్టి ఇలా పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయని అందరూ నమ్మకం. అంతేకాదు అందులకు గుడ్డివారికి కూడా వారి అవయవ ఇది పోతుందని ఇది నమ్మకం. ఈ వ్రతం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించడానికే చేస్తారు. త్రినాథుని మేళ నిర్వహించడం ద్వారా మంచి పంటలు ఐశ్వర్యము వంటి లభిస్తాయని నమ్మకం. అంతేకాదండి త్రినాథుని మేళ చేసుకున్న ఇంట్లోని శుభకార్యములు జరుగుతాయి. ఏ ఇంట త్రినాథుని మేళ చేసుకుంటామో ఆ ఇల్లు చక్కగా అభివృద్ధి చెంది దినదినాభివృద్ధిగా పిల్లలు మంచి స్థాయిలోకి వస్తారు. అలానే మనకి కావలసినవన్నీ స్వగృహాలు కొనుక్కుంటారు, ఆస్తులు ఉంటాయి, చక్కటి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి త్రినాథుని మేళ ఈ వ్రతం కథలు ఉంటాయి. ఖచ్చితంగా కథలు వినాలండి. నేనైతే మా ఇంట్లో ఇలానే చేసుకున్నాను. చక్కగా మా త్రినాథుని మేళ మీరు కూడా చూడండి. అలా మొక్కుకుంటే అయితే 3 మేళాలు కానీ లేకపోతే 9 మేళాలు కానీ పెట్టుకుంటారండి. ఒక్కొక్కరు ఒక్కో వారం చేస్తారు, లేదంటే అన్నీ ఒకే వారం చేస్తారు. ఈ మేళా చేసిన వారికి మోక్షం పొందుతారు, సంపదలు పొందుతారండి. చాలా పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మాత్రం ఆదివారం నాడు చేసుకుంటారు. ఇది పంటలు బాగా పండుతాయి. పొలం ఉన్నవారు చేసుకుంటే పంటలు బాగా పండుతాయి, ఐశ్వర్యం వంటి బాగా లభిస్తాయి. ఈ వ్రతం తెలిసి చరిత్ర తెలిసి కథనాలు ఉన్నాయి. ఒక బ్రాహ్మణుడు వ్రతాన్ని చేయడం వల్ల అతను సకల సంపదలు కలిగాయంట. ఇలా రకరకాల కథలు ఉన్నాయండి. ఆ కథలన్నీ విని పూర్తి అయిన తర్వాత స్వామివారికి చక్కటి మంగళహారతి చూశారండి. మన త్రిమూర్తుల వారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి కళ్ళకి చక్కగా అద్దుకుని స్వామివారిని మరొకసారి నిండుగా చూసుకొని మనస వాచ కర్మణ త్రినాథుల వారికి నమస్కారం చేసుకుని, అయ్యా త్రినాథ, ఈరోజు మేము నీకు వ్రతము చేసుకున్నాము కదా, మా ఇంట్లో శుభకార్యాలు చేయు, మా బిడ్డలు బాగుండాలి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మేము ఉన్నతమైన స్థితికి రావాలి, అప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా మేళాలు చేస్తాం, నమస్కారం.